హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ లాక్స్. షో వచ్చిండు మనకి. ఎట్లైనా బండి నడపడానికి రాదు, కొద్దిగా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా. ఇంకా షో వాడు వచ్చి ఎక్కించుకొని చక్కగా మా ఫంక్షన్ ముందు నుంచి పోతున్నాం, రాయల్ ఫంక్షన్ హాల్. ఇక మనం వచ్చేసి అలా ఆర్డర్ ఉండే మాకు ఒకటి మ్యాచ్ ఫంక్షన్. సో గడ్డి కావాలి కాబట్టి ఇక వెళ్తున్నాం మేము షో. ఇక ఏమిందంటే నాకు లాక్స్ ఇవ్వాలంటే పిచ్చి ఇష్టం ఉండే. 2022లో 23లో చాలా టైం వేస్ట్ చేసిన. ఇప్పటికైనా లాక్స్ చేయాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శంకర్ లాక్స్. చిట్టి ఇలా గట్టిగా సంపాదిస్తాయి. ఇక హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇడ్లీయా, టమాటా చట్నీ. కొట్రా ఎక్స్ రోడ్ దగ్గర టిఫిన్ చేసి షో అనేమో ఇడ్లీ తిన్నాడు. అయితే యాక్చువల్గా మనం పల్లి చట్నీ అవన్నీ తిన్నాం కాబట్టి ఇక కారం వేసుకొని తినేసి బయలుదేరింది. దానికి మొత్తం గుంజి కట్టు, గట్టి గట్టి గుంజి కట్టు, జారుతా. లేకపోతే బుల్లెట్ లాస్ట్కి ఇంకా డెకరేషన్ పనికి అయినట్టుంది. గుంజి గట్టి గుంజి కట్టు. ఇంకా అట్లే ఉంటుందా? నువ్వు ఆటో ఎంత దూరం, ఎంత స్పీడ్ పోతావు ఆటోలో? గుంజి గట్టి కొట్టు. ఇక ఏమైందంటే ఇక అమన్గా ఆగి మా బుల్లెట్కు రీడింగ్ వస్తలేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్లో కొద్దిగా డిస్క్ ఆయిల్ కూడా తగ్గిందని చూపిద్దామని రాయల్ షోరూమ్ అమన్గల్కి వెళ్ళినాం. అయితే వాళ్ళు ఏమన్నారు, అన్న ముందర రీడింగ్ చాలా రోజులే అన్న, మీరు అది డ్రమ్ము పోయింది, సరేనా డ్రమ్ వేసేసేయండి, నెక్స్ట్ వైర్ కూడా పోయింది రీడింగ్ అంటే, సరే చేసేసేయండి అని చెప్పి అంటే సరే అని ఇంకా షోరూమ్లోకి వెళ్ళిన. షోరూంలో బైక్స్ ఉంటాయి, 3 బైక్స్. ఇంకా అది చూద్దామని కొద్దిగా చూస్తున్నా బండి. ఇప్పటికైనా బండిగా మనం ఎన్ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే తీసుకున్నాం, కానీ మెయింటెనెన్స్ చేయాలి ఇక, తప్పదు ఇక. కేబుల్ మార్చారు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ చేంజ్ చేసే బ్రేకు సైడ్గా అవి హ్యాండ్ గ్రిప్ అవి పట్టారు. 702 రూపాయలు అయింది రాయల్ ఎన్ఫీల్డ్. మెయింటెనెన్స్ ఇట్లా ఉంది బండిది. హైదరాబాద్ నుంచి వచ్చినావా? తెల్లగా హైదరాబాద్, తెల్లగా హైదరాబాద్ కదా తెల్లగా హైదరాబాద్ లవర్ బా జస్ట్ బ్రో. ఇక హైదరాబాద్ నుంచి వచ్చేసిండు. ఇంకా హాలిడేస్ కదా, 24, 25, 26 హాలిడేస్ ఉండే. నేను కూడా వచ్చేసాను ఇంకా ఊర్లోకి. అంటే వాడు ఫోన్ చేసిన మాకన్నా ఎడున్నావు అని. మేము అప్పటికి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినాం. ఇంకా అలాగే స్టేటస్ చూసి అన్న నేను కూడా వస్తాను ఊరికంటే, సరే ధర పోందారని చెప్పి ఇక తోలుకొని వచ్చినాం. ఇంకా అలాగే మా ఊరు వెంచర్ ఉండే, ఆ వెంచర్లో ఒక రీల్ తీసుకుందామని వీడియో సాంగ్ చేద్దామని పోతే అది కొద్దిగా ఫెయిల్ అయింది. ఇక ఫైనల్గా అయితే ఫంక్షన్కి వచ్చి ఇక జస్ట్ షో మొత్తం ఫిట్టింగ్ చేసేస్తాం. మెటీరియల్ డెకరేషన్ కొద్దిగా మన హ్యాండ్ పెయిన్ ఉంది కాబట్టి కొద్దిగా పని చేస్తలేము అన్న. ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే సరే లేరా మీరే వాడు గడ్డి కొట్టి అవి కొడదామని చెప్తే, సరే కొట్టేసేయండి ఫస్ట్ అయితే ఆ షీట్లు కట్టుకుందాం రా అని చెప్పి ఇక షీట్ కట్టించేస్తున్నాను జషియాన్ తోటి. ఫైనల్గా అయితే నేను ఇంటికి నుంచి షో పోయినా. వచ్చేటప్పుడు కళ్ళల్లో పురుగు పడ్డది, కన్ను మొత్తం ఎర్రగా అయింది. జషియాడు ఇక గడ్డి కొట్టేస్తుంది. ఇక మొత్తం ఫ్లవర్స్ ఇక కొడదామని చెప్తే ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక గడ్డి కొట్టేస్తున్నవాడు. నైట్ చేసిన వర్క్ అవుట్పుట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇక స్టేజ్ ఇది. విజయనగరం